పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక బృందము దర్యాప్తులో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కేసుకు అత్యంత కీలకమైనటువంటి దాదాపు నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ను సిస్టమ్ నుంచి ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లుగా అధికారులు నిర్ధారించారు. మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ మధ్య కాలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచాలని న్యాయస్థానం గతంలో స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అయితే సిట్ అధికారులు సంబంధిత ఆధారాలను పరిశీలించగా ఆ నెల రోజుల ఫుటేజ్ స్థానంలో కేవలం 2 రోజులకు సంబంధించినటువంటి దృశ్యాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగిలిన కీలక డేటాను ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అయితే కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి మరీ ఆ ఫుటేజ్ను మాయం చేయడం పైన ఈ కేసులో పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రస్తుతం తొలగించినటువంటి ఫుటేజ్ను డేటా రికవరీ నిపుణుల సహాయంతో తిరిగి సేకరించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఈ ఫుటేజ్ను ఎవరు తొలగించారు, దీని వెనక ఎవరి హస్తం ఉందనేటువంటి కోణంలో అధికారులు కూడా ఇప్పుడు విచారణను ముమ్మరం చేశారు. అంతేకాకుండా అసలు ఆ సీసీ ఫుటేజ్లో ఏం నిక్షిప్తమై ఉంది, ఎందుకు డిలీట్ చేశారు, డిలీట్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఒకవేళ దాంట్లో నిజంగానే సాయికృష్ణకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సాక్ష్యాలు ఏమైనా నిక్షిప్తమయ్యాయా, అందుకే దాన్ని తొలగించారా అనే కోణంలో ఇప్పుడు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు. ఇప్పుడు సిఐని కూడా ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే అతన్ని ఎప్పుడు అరెస్ట్ అవుతారనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. సిఐ అతన్ని అరెస్ట్ చేయడం ఖచ్చితంగా కన్ఫర్మ్ అయినట్టుగా చెప్తున్నారు. అది ఏ టైంలో అయినా అరెస్ట్ అవ్వచ్చు అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో సాయికృష్ణకు అసలు ఏమైంది, ఇప్పటికీ చాలా రోజులు కావస్తుంది, కనీసం ఆచూకీ లభించినటువంటి పరిస్థితి. తను బ్రతికే ఉన్నాడా లేదా, అసలు ఎక్కడున్నాడు, కనీసం చనిపోతే ఆ తల్లి వేడుకుంటుంది. మొన్న చూసాం మనం, చనిపోతే కనీసము ఎక్కడన్నా తగలబెట్టుంటే ఆ బూడిదనైనా నాకు ఇవ్వండి, ఇప్పించండి అనేటువంటి దీనమైనటువంటి పరిస్థితికి ఆ తల్లి మాట్లాడేటువంటి సిచ్యువేషన్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఆ స్టేషన్లో ఏం జరిగిందో. ఆమె కళ్ళ ముందే సాయికృష్ణను ఎలా వేధించారనేటువంటి విషయం కూడా ఆమె మాటల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా దీంట్లో ఒక కీలక పరిణామం, అక్కడ నెల రోజుల పాటు ఉన్నటువంటి సీసీ ఫుటేజు ఎప్పుడో అదృశ్యం కావడం అనేది అనేక అనుమానాలకు కారణంగా మారింది. దర్యాప్తులో ఇప్పుడు ఇది కీలకమైనటువంటి అంశంగా మారుతుంది. అక్కడ స్టేషన్లో సీసీ ఫుటేజీలను దాన్ని చూసేటువంటి టెక్నీషియన్ ఎవరు, అతను ఎవరు డిలీట్ చేయమంటే డిలీట్ చేశారు, ఎవరు డిలీట్ చేశారు లేదంటే ఇవన్నీ దర్యాప్తు చేస్తే అది ఎవరు డిలీట్ చేయమన్నారో తెలిస్తే ఆల్మోస్ట్ ఇంకా కేసుకు సంబంధించి మరింత ఆధారాలు కూడా దొరికేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతము ఈ అంశానికి సంబంధించి ఏపీలో తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది ఈ అంశము. ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి అక్కడే దారుణంగా ఏమైనా చేశారనేటువంటి అనుమానాలతో వారు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఎవరైతే సాయికృష్ణ ఉన్నారో వారి తల్లి కానీ కుటుంబ సభ్యులు కానీ మిగతా వాళ్ళు దానికి అనుగుణంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కనపడడం అనేది కూడా చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఏదేమైనా మరి ఈ కేసుకు సంబంధించి తాజాగా వచ్చినటువంటి ఈ అప్డేట్తో మరి దర్యాప్తు బృందం ఇంకా ఏ రకంగా ఎన్ని కోణాలలో ఈ యొక్క దర్యాప్తును ముందుకు తీసుకువెళ్తుందనేది చూడాలి.